హాయ్ అండి. దీని ముందు వీడియోలో అయితే శనగలతోటి మాల గుచ్చి సాయిబాబాకి పూజ చేయడానికి శనగలన్నీ మాల గుచ్చాను కదండి. దీని ముందు బ్లాగ్లో షేర్ చేశాను కదా. సో ఇప్పుడైతే ఆ మాలనైతే సాయిబాబాకి వేశాను. ఇంక ఇలాగైతే పూజ అది చేస్తున్నాను అనమాట. ఇంకా పెద్ద వీడియో అయితే ఛానల్లో ఉందండి. చూడాలనుకుంటే ఛానల్ పేరు కింద లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఇంకా సాయిబాబాకి అయితే ఇలా పూజ అది చేసుకున్న తర్వాత పిల్లలకైతే ఆల్రెడీ వంట చేశానని చెప్పాను కదా ముందు బ్లాగ్లో. సో ఇంకా అదైతే అన్నం కలిపేస్తున్నాను. పిల్లలకైతే చిన్నపిల్లలు కదా, కలిపే బాక్స్లో పెట్టేస్తానండి, స్పూన్తో తినేస్తారు వాళ్ళు. ఇంకా పిల్లలకి లంచ్ బాగా పెంచిన తర్వాత బట్టలు ఉంటే వాటిని ఆరేసేసి ఇంక ఇప్పుడైతే అంట్లు తోమేస్తున్నాను. అంట్లు తోమేసిన తర్వాత పిల్లలు చాలా రోజుల నుండి పప్పు చెక్కలు చేయమని చెప్తున్నారు. నేను రోజు అలాగే టైం కుదరక చేయట్లేదు. సో లంచ్ తినేసేసి ఇంకా వాళ్ళకి ఇష్టమైన పప్పు చెక్కలు అయితే చేసేసాను. సో నా పప్పు చెక్కలు అవన్నీ చేసి అయిపోయేసరికి 3 o'clock స్టార్ట్ చేశాను. మా పిల్లలు 4:30కి వస్తారు. ఆ టైం దాకా చేస్తూనే ఉన్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్.